పైనున్న ఆకాశమందున కిందున్న భూలోకమందున యేసునామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసునామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవ్వరికి, భేదమేమియు లేదెవ్వరికి, నాతుని స్మరించితరే. సిలువలో శాపగ్రాహియే, సిలువలో పరుగిడి రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్న దూరము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. రక్షణను ఘనత ప్రభావములు కలుగునుగాక. మన రక్షకుడు యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించి ఇదిగో నేనే పునరుత్థానమును జీవన దృశ్యం విశ్వాసనీయులం. వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. వాడవాడలో నా వీధి వీధిలో నా, వాడవాడల్లో నా వీధి వీధిలో నా, వీధి వీధిలో నా మూల మలుపు కాడా, వీధి వీధిలో నా మూల మలుపు కాడా. వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. వాడవాడలో నా వెంగవాడలో నా, వాడవాడలో నా వెంగవాడలో నా, వాసి ఇందులో నా చేరి, ఇందులో నా చేరి హల్లెలూయా చెప్పి సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త, సాగిపోతున్నది నా యేసయ్య వార్త, వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త. హల్లెలూయా. ప్రజలు నశించుకోకుండా సువార్త ప్రకటించి కొంతమంది అయినా వారు పడిపోకుండా నశించుకోకుండా నాశనంలోనికి నరకంలోనికి అగ్నిగుండంలోనికి వెళ్ళిపోకుండా సువార్త ప్రకటించి వారిని రక్షించాలనే ఉద్దేశంతో మంచి ఆలోచనతో తపనతో చేస్తున్నటువంటి ఈ వెల్లాడ క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యుల కార్యక్రమాన్ని రన్ ఫోర్ జీరస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ విధంగా నా పట్టణంలో నశించుకోకూడదు, మా వెల్లాడ అంత ప్రజలందరూ దీవించబడాలి, ఆశ్రయించబడాలి. పాపంలో శాపంలో గుడ్డు మిల్లాడుతున్న ప్రజలు, నరకంలో గుడ్డు మిల్లాడుతున్న ప్రజలు, వ్యాధితో రోగంతో జబ్బుతో సమస్యల చేత గుడ్డు మిల్లాడుతున్న ప్రజలు, ఏ మనుషులు కూడా విడిపించాలని పరిస్థితుల నుంచి మనకు యేసుక్రీస్తు ఒకరు మాత్రమే విడిపించగలరని ఆలోచన తలపు కలిగి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు కనుక అందుని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సంగమా ప్రజలారా, గోదావరి పట్టణం ప్రజలారా, గమనించవలసిన విషయము మరి మీరందరూ కూడా ఆలోచన విషయం చేయాల్సిన విషయం ఏంటంటే ఒకనాడు మనం ఈ లోకము విడిచి వెళ్ళిపోతుంటాం. మరి ఎక్కడికి వెళ్ళిపోతాం అనేది ప్రతి వారికి సమాధానం అనేది లేదు. ఈ లోకంలో జీవించే బ్రతికేది కొన్ని రోజులు మాత్రమే. ఎన్ని రోజులు బ్రతుకుతున్న గ్యారెంటీ కూడా
లేదు ఇక నిలబడిన వారే కానీ మన ప్రయాణం చేస్తున్న వారే కానీ ఇంటికి మన గ్యారెంటీ కూడా లేదు. అలాంటి జీవితం మనది కాబట్టి ఈ రోజులో ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనుషులను పాపం నుండి విడిపించిన వారు ఎవరు అని ఆలోచన చేసినప్పుడు, గత పరిశోధన చేసినప్పుడు రక్తం అర్పించినది పాప నివారణ లేదు అని ప్రతి ఒక్క గ్రంథము చెప్పబడుతున్నది. అందుకే రక్త ప్రోక్షణ ద్వారానే పాప నివారణ ఉన్నది. సర్వమానవాళి కొరకు యేసుక్రీస్తు అనగా ఈ యేసు ఎవరు 2020 సంవత్సరాల క్రితం పుట్టారు కదా, అంతకు ముందు ఎంతో మంది ఉన్నారు కదా అని అనేక మంది ఆలోచన చేస్తున్నారు. అసలు యేసు ఎందుకు ఈ లోకానికి 2020 సంవత్సరం పుట్టాడు అంటే, ఈ లోకంలో దేవుడు మనుషుల్ని ఈ లోకాన్ని తయారు చేసినప్పుడు ఆ యొక్క ప్రజలు పరిశుద్ధంగా పవిత్రంగా నీతిమంతులుగా ఉన్నారు. కానీ దేవుడి యొక్క మాటను ఎప్పుడైతే దాటేసి వెళ్ళిపోయారో పాపంలో పడిపోయారు. కానీ దేవుడే ఈ లోకాన్ని తయారు చేస్తున్నాడు కాబట్టి, మనుషులను తయారు చేస్తున్నాడు కాబట్టి, పాపము చేసిన వాడు నరకానికి వెళ్ళకుండా అగ్నిగుండం వెళ్ళకుండా తప్పదు కాబట్టి ఆయన పిల్లలమైన మనల్ని బ్రతికించుకోవడానికి వాక్యమై ఉన్న ఆయన, ఆత్మ అయిన ఆయన లోకానికి రావాలి అంటే ఆయనే పరిహారం కావాలి. మరి ఆయన వాక్యమై ఉన్నాడు కదా, ఆత్మ ఆయన శరీరము మాంసము లేదు కాబట్టి ఆ శరీర మాంసము ధరించుకొని లోకానికి రావాలి. ధర్మశాస్త్ర గ్రంథంలో కోడల రక్తము, గొర్రెల రక్తము, మేకల రక్తము ద్వారా పాపం నివారణ ఉండదని చెప్పాడు. కానీ అనేక మంది గొర్రెలు, మేకలు రక్తము అర్పించుకుంటూ పాపము విడుదల ఉన్నదని పాపం చేసుకుంటూ రక్తాన్ని అర్పించుకుంటూ పాపం చేసుకుంటూ రక్తాన్ని అర్పించుకుంటూ ఇలా కంటిన్యూషన్ రొటేషన్ వెళ్తుంది కాబట్టి మనిషి అనేవాడు మారలేదు, పాపం విడుదల పొందుకోలేదు. అందుకే ఈ విషయంలో యేసుక్రీస్తు నేనే ఈ లోకానికి బలిగా వెళ్ళాలని ఆయన కృపాకు సత్య సంపూర్ణంగా ఈ లోకానికి రావడం జరిగింది. అందుకే ఆది వాక్యము దేవుడు, ఆ వాక్యమే దేవుడైనడు. ఆదిలో ఉన్న ఆయన మరి 2020 సంవత్సరం కింద ఎలా పుట్టారు అంటే ఆ యేసుక్రీస్తు చాలా మంది మొదటి దేవుడు కదా అనుకోరు. కాదు నా బిడ్డలారా, కాబట్టి ఆయన సృష్టికి ముందున్నవాడు, సృష్టిని తయారు చేసినవాడు, శరీరాన్ని ఈ లోకానికి రావడం జరిగింది కనుక ఆయన నరావతరిగా మనుష్య కుమారుడిని ఈ లోకంలో జన్మించి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు, తండ్రి, సమయకర్త, అధిపతి అతని పేరు పెట్టబడ్డది. అందుకని జన్మించి అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఏమి ఆశ్చర్య కార్యాలు చేశాడు కాబట్టి చెడు వారికి చెవులిచ్చాడు, అతని కాళ్ళను కాళ్ళిచ్చాడు, అది చనిపోయిన వారిని తిరిగి లేచాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. రక్తస్రావ స్త్రీ గాని కాబట్టి ఏ రోగంతో, వ్యాధితో, జబ్బుతో ఉన్న వారందరినీ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి ఆయన శక్తిని కనపరుచుకున్నాడు. అంతేకాకుండా స్వార్థ ప్రకటించి ఆయన రాజ్యాన్ని గురించి బోధించి ఆయన స్వార్థ ప్రకటించి నేనే మార్గము, సత్యము, జీవము, నా దారిన తప్ప ఎవరు తండ్రి ఎందుకు చేయలేడు అని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, ఆ నిత్య రాజ్యంలో మనం వెళ్ళాలంటే యేసు మార్గమై ఉన్నాడు. ఇది మతము కాదు, ఇది మత మార్పిడి కాదు. కాబట్టి ఇది కేవలము నీవు నశించుకోకుండా నరకంలోకి వెళ్ళకుండా నీవు మావలే ఆ పరలోక రాజ్యానికి రావాలని, ఆ రక్షణ మార్గం నడవాలని, ఏ కులమైనా మతమైనా క్రీస్తునికి వస్తే, క్రీస్తును ఆరాధిస్తే క్రీస్తు మతము కాదు, ఆయన మార్గమై ఉన్నాడు. ఒక వ్యక్తికి ఒక యాక్టర్ ఉన్నారనుకోండి, ఆయనకి ఎంతో మంది అభిమానులు, ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. మరొక అభినంగా ఎప్పుడైతే ఫాలో అవుతున్నామో మిగతా వారిని విడిచిపెడతారు. అలా యేసుక్రీస్తు గురించి తెలుసుకొని యేసుక్రీస్తు ఎప్పుడైతే తెలుసుకున్న వారందరూ ఆయన మాత్రమే ఆరాధిస్తున్నారు. కాబట్టి కులము, మతము, వాక్యము తేడా లేకుండా యేసును ఎప్పుడైతే మనం విమర్శిస్తామో అప్పుడు మాత్రమే అద్భుతంగా జీవించబడతాం. నువ్వు అదేవిధంగా మాతృ శక్తులతో, చేపల శక్తులను జీవితామవుతుంది. ఏ రోగంతో జరుగుతూ ఉన్నా, ఎలాంటి సమస్యలతో ఉన్నా, మానసిక ఇబ్బందులతో ఉన్నా, భార్య సమస్యలు, అన్నదమైన సమస్యలు, ఈ రోజు ఎన్నో మానసిక రూపం శక్తుల నుండి విడుదల ఒక ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే చేయగలరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన లేఖనం శ్రమిస్తుంది, యేసు ఇచ్చిన నామము లేదు. కానీ ఏ నామంలో రక్షణ కలుగునంటే యేసు నామంలోనే రక్షణ ఉంది. హల్లెలూయా. యేసు అనే రక్షకుడు ఈ వార్త విని నువ్వు రక్షింపబడి మానవలసిన హృదయాన్ని మార్చుకొని ప్రభు యేసే నిజదేవుడని, లోక రక్షకుడని, నా కొరకు మరణించి తిరిగి లేచి నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే రక్షింపబడితే అవి పర్వత రాజ్యానికి చేర్చబడుతుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా యేసయ్యను అదే విధముగా యేసుక్రీస్తును తెలుసుకుని ఆయన ఆరాధించండి.
కాబట్టి ఈ జీవితంలో ఒక యాత్ర లాంటిది కొద్ది నిమిషాలు మాత్రమే మనం ఇక్కడ ఉంటాం, కొన్ని గంటలు ఉంటాం, కొన్ని రోజులు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. కాబట్టి ఎవరు నశించుకోకుండా ఒకసారి గమనించుకొని గ్రహించుకొని యేసు గురించి సత్యాన్ని తెలుసుకొని ఆయన పూజించండి. అద్భుతంగా దీవించబడతారు, ఆశించబడతారు. ఇక మాట్లాడేవాడు